బ్రేకింగ్ లో చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం వస్తుండగా బ్రిడ్జ్ దాటాక అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో కారు 150 మీటర్ల దూరంలో పత్తి పొలాల్లో ఎగిరిపడింది. కారులో భారీగా మద్యం కాటన్లు లభ్యమయ్యాయి. స్థానికులు మద్యం బాటిల్ తీసుకెళ్లారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంభవించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం వస్తుండగా బ్రిడ్జ్ దాటాక అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది కారు. ఈ ప్రమాదంలో కారు 150 మీటర్ల దూరంలో పత్తి పొలాల్లో ఎగిరిపడింది. కారులో భారీగా మద్యం కాటన్లు లభ్యమయ్యాయి. స్థానికులు మద్యం బాటిల్ తీసుకెళ్లారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బుధవారం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ సమావేశాన్ని ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. బుధవారం ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశాన్ని ఖరారు చేసింది. మధ్యాహ్నం 2:30 ముఖ్యమంత్రుల భేటీ ఉంటుంది. 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టులపై చర్చిస్తారు. ఇందులో ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తానికి ఈ నీటి పంపకాలకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అండ్ ఎల్లుండి 2:30 మధ్యాహ్నం మీటింగ్ అంటున్నారు. రైట్ రమణ బాబు, ఎల్లుండి ఢిల్లీ వేదికగా జలశక్తి శాఖ మంత్రి టిఆర్ పాటిల్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరువురు కూడా ఒకే వేదికను పంచుకోబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ రగడ రాజేస్తున్నటువంటి అంశం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం తలపెడుతున్నటువంటి ఏపీ ప్రభుత్వం అటు తెలంగాణ హక్కులను చాలా రాస్తుంది అనేది కూడా ప్రధానంగా తెలంగాణ అన్ని రాజకీయ పక్షాలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా పదే చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రధాన డిమాండ్ కూడా ఆ యొక్క బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ అయ్యారు. అందుకు సంబంధించి కూడా పర్యావరణ అనుమతులను అడ్డుకోవాలి, ఆ ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో కూడా అనుమతులు ఇస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. తెలంగాణలో ఇప్పటికే గోదావరి ప్రాజెక్టు పైన తలపెట్టినటువంటి అనేక ప్రాజెక్టులకు కూడా ఇప్పటి వరకు సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, వాటికి నీటి కేటాయింపులు చేయకుండా దిగువన ఉన్నటువంటి బనకచెర్లకు ఏ విధమైనటువంటి అనుమతులు ఇస్తారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా నిర్మాణం కొలిక్కి వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు ఆపకపోతే భవిష్యత్తులో ఆపలేమనేటటువంటి అంశాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా అటవీ శాఖ మంత్రిని కూడా కలిసి ఆ పర్యావరణ అనుమతులు రాకుండా లేఖ రాశారు. పదే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పలుమార్లు కేంద్రానికి లేఖ రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎల్లుండి మధ్యాహ్నం 2:30 జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉభయ రాష్ట్రాల సీఎంలతో పాటుగానే అటు అధికారులతో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి నదీ జలాలకు సంబంధించి, మరోవైపు కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఏపీ అత్యధికంగా నీటిని తరలించుకు వెళ్తా ఉంది. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతా ఉంది అనేటటువంటిది కూడా తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్రంగా చర్చ జరుగుతా ఉంది.
ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాజకీయాల్లో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరు ముదురుతున్న నేపథ్యంలో కూడా తీవ్రతరం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అనేటటువంటి అంశానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరువురు కూడా 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఎల్లుండి ఈ నెల 15వ తేదీ 16వ తేదీ 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం ఈ నెల 16వ తేదీ 17వ తేదీన ఢిల్లీలో గడపబోతా ఉన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా 16వ తేదీన అటు ఒకే వేదిక పంచుకోబోతా ఉన్నారు. కాబట్టి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఎటువంటి అంశాలు చర్చకు వస్తాయి అనేటటువంటి అంశానికి సంబంధించి. మరోవైపు గత ఏడాది జూలై 6వ తేదీన ప్రజాభవన్ వేదికగా ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి అనేక అంశాలు, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, అనేక అంశాలను కూడా ఈ యొక్క చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా గత ఏడాది జూలై 6వ తేదీన ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఎగ్జాక్ట్ గా సంవత్సరం తర్వాత ఈ యొక్క భేటీ జరుగుతా ఉంది. ఇందులో ఎటువంటి అంశాలు నీటి వాటర్ సంబంధించి ఈ ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్నటువంటి వివాదం కొంత తొలికి వస్తుందనేటటువంటి ఆశాభావం అయితే ఉభయ రాష్ట్రాల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ 2 రోజుల పాటు ఈ నెల 15, 16వ తేదీన ఢిల్లీలో ఆయన రాజు, ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక పరిష్కారం దిశగా ఈ చర్చలు జరుగుతాయి అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ జస్ట్ కొద్ది రోజుల క్రితం ఇరు రాష్ట్రాల సీఎంలో వెళ్ళి మాట్లాడడం కానీ, అలాగే ఈ రచ్చ బనకచర్లకు సంబంధించి రచ్చ వెలుగులోకి రావడం జరిగింది. అంటే దానికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ఇటు రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా చాలా ఇమ్మీడియట్గా, చాలా సీరియస్గా తీసుకుంది విషయాన్ని, వెంటనే మీటింగ్ పెట్టింది. సో ఖచ్చితంగా పరిష్కారం దిశగానే వెళతారనుకోవచ్చా? డెఫినెట్ గా ఆశాభావం అయితే ఉంది. ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు వేదికను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి హక్కులు కావచ్చు, అదేవిధంగా ఏపీ సర్కారుకు, ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి నదీ జలాల వాటా విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేది కూడా బీజేపీ పదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నీటి వాటాల పరిష్కారం చేయాలనేది కూడా అటు కేంద్ర పెద్దలను ఒక రోజు ముందుగానే, ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసే కంటే ఒక రోజు ముందుగానే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారు. అక్కడ తెలంగాణ, ఏపీకి ఇరు రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా కూడా నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం అనేది కూడా మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నది ఏంటంటే, అటు గోదావరి నదీ జలాల్లో 3000 టీఎంసీ నీరు ప్రతి ఏటా అటు సముద్రంలో కలిసిపోతా ఉంది. ఆ నీటిని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉపయోగించుకుంటే దాని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏ రాష్ట్రానికి ఉన్నాయి అనేది కూడా పలుమార్లు కూడా ఈ యొక్క వివాదం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చెలరేగుతున్న సమయంలోనే ఆయన స్పష్టత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో కూడా మరో కీలకమైనటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ యొక్క బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి పుట్టింది, ఈ 3000 టీఎంసీలు నదులు అటు సముద్రంలో కలిసిపోతున్నాయి అనేటటువంటి బ్రహ్మ పదార్థం ఎక్కడి నుంచి పుట్టింది అనేటటువంటి అంశం ఒకటైతే, తెలంగాణలో గత 10 ఏళ్ల క్రితం తలపెట్టినటువంటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు కేంద్రం చేసిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి ఏపీకి నీటి కేటాయింపులు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కూడా కేంద్రం పెద్దన్నలాగా సహాయం చేయాలి అనేది కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణకు పూర్తి స్థాయిలో నీటి వాటా రావాల్సినటువంటి, హక్కుగా రావాల్సినటువంటి నీటి వాటా దక్కిన తర్వాతనే ఇతర జలాలు, మిగులు జలాలు దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 డిమాండ్లకు సంబంధించి అటు ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నటువంటి అంశం కావచ్చు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం కావచ్చు, ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద పంచుకొని ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు, అంతకంటే ముందుగానే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులకు సమావేశమై ఎటువంటి అంశాలు ప్రతిపాదన చేయాలి, ఇందులో ఏ అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు కావచ్చు, ఏపీ ప్రయోజనాలకు
భంగం వాటిల్లకుండా ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రణాళికాబద్ధంగానే ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క సమావేశాల అనంతరం కూడా మినిట్స్ ఎవరెవరు ఏ అంశాన్ని ప్రతిపాదిస్తున్నారు, ఏ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు అనేది కూడా మినిట్స్ వైజ్ గా నోట్ అవుతుంది. ఇది కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా సమస్య పరిష్కారానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. గతంలో నీటి కేటాయింపులను కూడా పూర్తిగా పునరుద్ధరించాలి. తెలంగాణ పరివాహక ప్రాంతాల్లో ప్రవహిస్తున్నటువంటి కృష్ణానది జలాలకు కావచ్చు, అదేవిధంగా ఎగువ ప్రాంతం అయినటువంటి తెలంగాణకు గోదావరి నీళ్లలో జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ఈ అంశాలను కూడా అప్పుడు గతంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో తీసుకున్నటువంటి ఈ యొక్క నీటి వాటర్ కేటాయింపులకు సంబంధించి వాటిని కూడా పునరుద్ధరించాలనేటటువంటి ప్రతిపాదన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క సమావేశం అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క నీటి వాటాలకు సంబంధించి నీటి పంచాయతీకి సంబంధించి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సద్దుమణిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీఘడ్పూర్ గ్రామంలో పట్టా భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగినా కూడా తమకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారంటున్న బాధితులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. పేదల కోసం నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లను తమకు సంబంధించినటువంటి పట్ట భూముల్లో కడుతున్నారంటూ కూడా హాజీపూర్ మండలం ర్యాలీఘడ్పూర్కు చెందినటువంటి కొంతమంది బాధితులు జిల్లా కలెక్టర్ కలిసి కూడా తమ గోడైతే వినిపించారు. నిజంగా కూడా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంది, వీళ్ళకి ఎటువంటి సమస్య ఉన్న విషయాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏంది మీ ప్రధాన సమస్య ఏంది, కలెక్టర్ కలిసి అసలు ఏంది మీ పరిస్థితి? మాకు వారసత్వం వచ్చింది. మా వారసత్వం వచ్చిన దానికి మేము సాగు చేసుకుంటే వాళ్ళు బుద్ధ రాజయ్య, బుద్ధ భూమయ్య, ప్రయోగల ముని, మాదే భూమి, మీకు ఇక్కడికి తక్కువ జాతులు రావద్దని కులం పేరున తిట్టి మొత్తం నేను దున్నుకున్న భూమిని సాఫ్ చేసి ముగ్గులు పోయించండి ఇందిరామిండ్లకు. ఇప్పుడు ఇందిరామిండ్లు వేరే కాడేమో భూమి ఉంటేనే ఇందిరామిండ్లు ముగ్గు పోస్తారు. అదేం ప్రభుత్వం భూమి కాదు, అది నా సొంత భూమి. పట్ట వచ్చింది నాకు, ఇక అది నా సమస్య. మాకు ఎట్లా వచ్చిందంటే మాకు వారసత్వంగా వచ్చింది. మా తాత సర్వనాయక్ వాళ్ళ కొడుకు లాల్ సింగ్ కొడుకు మా ఆయన చందు. ఇప్పుడు మాకు ముగ్గురు నుంచి ఇక్కడికి వచ్చింది మాకు భూమి. ఇప్పుడు అందులో నాకు భూమి వస్తే నా బిడ్డకు 5 ఎకరాల భూమి నేను ఇచ్చిన కట్నం కింద ఇచ్చినందుకు ఇప్పుడు నా బిడ్డ మీద కూడా నా బిడ్డ కానిస్టేబుల్ కేసు చేసిండ్రు. ఏం చేయకుండా కూడా ఆమె మీద కేసు పెట్టిండ్రు, అంతా చేస్తాను ఈమె అని, చంపేస్తాం అది ఇదని బెదిరిస్తారు. మళ్ళీ ఆ భూమి కోసం నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే ఆమెతో నేను మాట్లాడే అవసరం లేదు, ఆమె ఏం చేసుకుంటుందో చేసుకొని అని పియ్యతో మాకు బయటికి నెట్టేసిండు. ఇక ఇది నా పరిస్థితి. నాకు వారసత్వంగా వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నా, నాకు ఆడ ఇంట్లోకి రానిస్తలేరు, నేను అక్కడే ఉంటాను. ఏం కావాలనుకుంటున్నావు మరి? నా భూమి నాకు కావాలి, వాళ్ళ మీద కేసు కావాలి, నా భూమిలోకి వాళ్ళు రావద్దు. మరి జిల్లా కలెక్టర్ కలిసారు, ఏం చెప్పారు? జిల్లా కలెక్టర్ కలిస్తే నీకు న్యాయం జరుగుద్దామా, ఎవరు వస్తారో వాళ్ళ మీద కేసు వేయమంటాడు. మరి పోలీసులను సంప్రదించారా? ఎంత సంప్రదించినా పోలీసులకు పెద్ద తలకాయలు ఉన్నాయట, వాళ్ళు పట్టించుకుంటలేరు. రామగుండం వెళ్ళినా పట్టించుకుంటలేడు, ఎక్కడికి వెళ్ళినా పట్టించుకుంటలేరు. మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, అసలు ఏంది, సాగులో ఉన్నారా, అసలు పరిస్థితి ఏంది? సరే, తాతల ముత్తాతల నుంచి వచ్చే భూమి మాది. అయితే అక్కడ మేము వెళ్తే దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టుడు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పట్టా ఉన్న భూములలో కూడా ముగ్గు వేసేసి ఇట్లా ఇల్లు కట్టిస్తాం అది అని చెప్పి ఈ రాజకీయ నాయకులు చేస్తాండ్రు. మాకు పట్టా అవి అన్నీ ఉన్నాయి, రైతు బంధు అవన్నీ పడుతుంది మాకు. కాకపోతే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, మీ ఇక్కడ భూమి లేదు ఏం లేదు అని చెప్పి ఆ ఊరలతో కొట్టించుడు, వీళ్ళు మా మీద కొట్టుడు, ఇట్లా బాగా సార్లు అయింది. ఎక్కడ పోయినా ఏమైనా కూడా మాకు అస్సలు న్యాయం అనేది జరుగుతలేదు. మాకు న్యాయం కావాలని కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. ఇక్కడికి వచ్చినా కూడా ఆ సార్ ఏమన్నాడు, కొద్దిసేపు కూర్చోండి అది అని అన్నాడు. మళ్ళీ అయిపోయినాక అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు అయ్యూరి అది ఇదని అంటున్నాడు. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మరి న్యాయం జరగాలని మీకు ఇక్కడికి వచ్చినాం మేము. చెప్పండి, ఏంది ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు భూమి విషయంలో? రాయగడాపురం మా భూమి ఉన్నది, మేము పత్తులు కందులు అన్నీ వేసుకొని తింటున్నాం. అందులో మాకు ఇల్లు ఉన్నది, మా ఇంట్లో కూడా మాకు రానిస్తలేరు. మాకు ఈ రైతు బంధువులు పైసలు పడుతున్నాయి, దాని మీద లోన్ తీసుకున్నాం, మాకు అన్నీ జరుగుతున్నాయి. మాకు పట్టాలు ఉన్నాం కానీ మాకు పట్టాలు లేదని మాకు కొడతారు, తిడతారు, కట్టబట్టి కొడతారు, గుడ్డలు బట్టి కొట్టినా కానీ మేము కొట్టించుకుంటున్నాము, వస్తున్నాం. మా భూములు మాకు రావాలని మేము
పోర్లాడుతున్నాం. మా భూమికి మాకు రావాలి. రైట్ గా ఇదైతే బాధితులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా తమకు న్యాయం చేయాలి. ఏదైతే తమకు సంబంధించినటువంటి పట్ట భూమిలో కూడా ఇల్లు నిర్మిస్తా ఉన్నారు, అడిగినందుకు కూడా తమపై దాడి చేసి కూడా ఇబ్బందులకు గురి చేస్తామని తెలుపుతున్నారు. జిల్లా కలెక్టర్తో పాటు అధికారులందరికీ కలిసినా కూడా తమకు న్యాయం జరుగుతున్నాయి అయితే బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేసి తమ భూమి తమకు ఇప్పించాలని వీళ్ళు ఇటు అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచి. తిరుపతిలో ట్రైన్ బోగి నుంచి మంటలు చెలరేగాయి. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్ మారడం కోసం స్టేషన్ నుంచి కొద్ది దూరం బయటకు వచ్చాక ఎక్స్ప్రెస్ బోగి నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును వెంటనే నిలిపివేశాడు. ఇక దీంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అతి సమీపంలో ఒక రైల్వే బోగి మంటలకి ఆహుతైంది. అయితే దీనికి సంబంధించి మనం పూర్తిగా ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఏదైతే తిరుపతి రైల్వే స్టేషన్కి కూతవేటు దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ మీద అంటే పట్టాలు మారుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుందని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే తిరుపతికి రైల్వే స్టేషన్ నుంచి అంటే రైలు పట్టాలు మారేటప్పుడు ఏ విధంగా దీనికి సంబంధించి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది ఇప్పటికే ఒక నిర్ధారణకైతే పోలీస్ అధికారులు వచ్చారు. ఏదేమైనప్పటికీ మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఇది పూర్తిగా హిసార్ సంబంధించి ఎక్స్ప్రెస్ అన్నమాట, స్పెషల్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ పూర్తిగా కాలిపోయింది. అయితే హుటాహుటిగా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఏదైతే ఇక్కడికి పోలీసులు అదేవిధంగా రైల్వే అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి చేరుకున్న తర్వాత మంటలన్నింటినీ అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైనప్పటికీ మనం చూసిన దృశ్యాలు కూడా చూస్తూ ఇక్కడ పోలీసులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఇటువంటి అవాంఛనీయం జరగకుండా ఉండే చూసేందుకు రైల్వే పోలీసులు కూడా సర్వ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఈసారి ఎక్స్ప్రెస్ గా ఇప్పటికే పోలీసులు రైల్వే అధికారులు అయితే గుర్తించారు. ఏదేమైనప్పటికీ అటువంటి ఎటువంటి ప్రాణ నష్టం అయితే కనిపించలేదు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే దీనికి సంబంధించి పూర్తిగా ఆస్తి నష్టం అయితే జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయిన ఆ దృశ్యాలు అయితే మనం పూర్తిగా చూస్తున్నాం. దీనికి ఆనుకనే ఉన్న పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి అధికారులు కూడా మనము మాట్లాడితే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సార్ నుండి తిరుపతికి వచ్చి ప్లాట్ఫామ్ లో సిబ్బందిని అంతని ప్రయాణికులను దించేసి యార్డ్లో పెట్టారు. యార్డ్లో ఫైర్ జరిగింది. సార్, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమైనా గుర్తించారు? కారణము మనము గుర్తించడం ఇంకా దర్యాప్తులో ఉండి పోలీసు అంతా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 12:30కు వచ్చి భోగి ఉంది. మన దగ్గర 40 degrees టెంపరేచర్ 42 degrees టెంపరేచర్ తిరుపతిలో ఉంది. ఏమైనా ఇంకా అంటే టెంపరేచర్ ఏమైనా జనరేట్ అయ్యి కొంచెం అంటే కరెంటు వైర్ల వల్ల కానీ ఏమైనా జరిగి ఫైర్ జరిగి ఉండవచ్చు అని నా అభిప్రాయం. అంటే ఈ యొక్క ఈసారి ఎక్స్ప్రెస్ కాకుండా వేరే బోగిలకి ఏమైనా మంటలు వ్యాపించాయా? అక్కడికి అంటే అది పాక్షికంగా ఓన్లీ రాయలసీమ ఎక్స్ప్రెస్ యొక్క భోగి అంటే జనరేటర్ ఉండే భోగికి కొంచెం నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు సార్? మనం నష్టం అనేది అంటే కింద మొత్తం మిగిలింది, పైన ప్లాట్ఫామ్ ఒకటి కాలింది. ఓకే, ఇది పూర్తి స్థాయిలో రైల్వే అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి 12:30 ప్రాంతంలో రైలు పట్టాలపై నుంచి ఇది ట్రాక్ మారేందుకు గాను ఈ విధంగా తిరుపతికి సమీప రేణుగుంట రోడ్డు వెళ్తున్న నేపథ్యంలోనే ఒకసారిగా ఈ మంటలు వ్యాపించినాయి. అందులో పూర్తిగా అంటే ఏదైతే దీనికి సంబంధించి ఇర్సాస్ ఎక్స్ప్రెస్ మాత్రమే పూర్తి స్థాయిలో ఈ అగ్నికి ఆగుతుందని చెప్పేసి పోలీసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు ఏదైతే రాయలసీమ ఎక్స్ప్రెస్ కి కొంచెం పాక్షికంగా, అదేవిధంగా ఇస్సార్ ఎక్స్ప్రెస్ కి పూర్తిగా మనం వెనకాల చూస్తున్న దృశ్యాలు కూడా పూర్తిగా ఇది అగ్నికి ఆగుతైందనేసి పోలీసు అధికారులు అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. హుటాహుటన సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకోవడం, అదేవిధంగా ఏదైతే మంటలకు ఆగుతైన భోగిని మాత్రం సపరేట్ గా తీసుకొచ్చి దాన్ని ఉంచడంతో కొన్ని ప్రమాదమే తప్పిందనేసి చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం నిజంగా తిరుపతిలో ఈ రైలు పట్టాలు ఒకసారిగా భోగి మంటలు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రైల్వే అధికారులు కూడా పూర్తి వివరణ ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టేషన్ మాస్టర్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఏ భోగి సార్ ఇది? ఇస్సార్ ఎక్స్ప్రెస్ లో జనరల్ భోగి. వేరే ట్రైన్లకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, అన్ని ట్రైన్లు సకాలంలో బయలుదేరుతాయి. ఓన్లీ ఒక జనరల్ భోగి ఎఫెక్ట్ అయింది. మంటలకి కారణాలు ఏమన్నా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందండి. ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. పాక్షికంగా ఏదో దెబ్బతింది రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా. వేరే ట్రైన్ ఏది ఎఫెక్ట్ కాలేదు, వేరే ట్రైన్ ఏది ఎఫెక్ట్ లేదు. అన్ని ట్రైన్లు సకాలంలో వెళ్తాయి. ఇప్పుడు వెళ్ళాల్సిన అన్ని ట్రైన్లు కూడా ట్రైన్లు సకాలంలో వెళ్తాయి. 1 by 1 వెళ్తున్నాయి కదా.
ఇది స్టేషన్ మాస్టర్ చెప్తున్న పరిస్థితి కూడా చెప్తుంది. ఏ ట్రైన్కి కూడా ఇబ్బంది లేదు, ప్రతి ఒక్క ట్రైన్ సకాలంలో అన్ని కూడా వెళ్తున్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు పాక్షికంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ సంబంధించి ఒక బోగి, అదేవిధంగా నిసార్ ఎక్స్ప్రెస్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక బోగి మాత్రం అగ్నికి ఆహుతైంది. అయితే ఈ అగ్నికి ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇది విచారణలో తేలాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా స్టేషన్ మాస్టర్ చెప్తున్నారు. అంతేకాకుండా అంటే ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో కూడా ఒకసారి మంటలు వ్యాపించుండొచ్చు, లేకపోతే ఇంకైనా ఫర్దర్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ లో దీని పూర్తి వివరాలు అయితే బయట వస్తాయని చెప్పేసి కూడా స్టేషన్ మాస్టర్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ రమణాథ్, కిరణ్, రాజ్ న్యూస్.